శ్రీవారి ఆలయంలో గత ఏడాది దొంగలు పడ్డారు. సొమ్ము రికవరీ అయిందని వాళ్లే చెప్పారు. దొంగ ఎవరో కూడా తేల్చేశారు. కానీ రాజీకొచ్చి చేసిన తప్పుకు రెట్టింపు సొమ్ము వసూలు చేశామన్నారు. కానీ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష ఎందుకు పడలేదు? దొరికాడు కాబట్టి దొంగయ్యాడు. అదే దొరకకపోతే దొరలాగా దర్జాగా వెలగబెట్టేవాడు కదా. ఇప్పుడు ఈ అంశంపైన బీజేపీ విచారణకు డిమాండ్ చేస్తోంది. దోచుకున్నదెంతో తేల్చాలి. కుంభకోణం వెనక సూత్రధారులెవరో తెలియాలి. టోటల్ కుంభకోణంపై కులంకుశంగా ఎంక్వైరీ చేయాలి అన్న డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. ఇంతకు పరకామణి కుంభకోణంలో కనిపించని ఆ కుట్ర సూత్రధారి ఎవరు? కోట్లు నొక్కేశాడని ఆరోపణలు. నొక్కేసిన నోట్లకు బదులు ఆస్తులు రాసిచ్చాడని వార్తలు. తప్పు చేశాడు, తప్పించుకునేందుకు ఆస్తులు రాయించుకున్నారు. సరే, మరి శిక్ష పడదా? తప్పు చేసి క్షమించండి అంటే సరిపోతుందా? సొత్తు కాజేసిన దొంగ దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేస్తే లెక్క సరిపోతుందా? చట్ట ప్రకారం శిక్షించరా అన్నది బీజేపీ నేతల ప్రశ్న. అసలేంటి కుంభకోణం? జరిగిందెంత? If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. రికవరీ కింద తీసుకున్నదెంత? కేసు బుక్ చేసినా నిందితుడిని అరెస్టు చేయకుండా మధ్యలో రాజీ పడిందెవరు? ఆ రాజీ కుదిర్చిందెవరు? కుంభకోణం వెనుకున్న గద్దలెవరు? పరకామణి కుంభకోణం తాలూకా విషయాలు తెలుసుకోవాలంటే మనం గత ఏడాది ఏప్రిల్లోకి వెళ్ళాలి. తిరుమలలో జరిగే కైంకర్యాల పర్యవేక్షణ జీఆర్ మఠం ఆధీనంలో ఉంటుంది. జీఆర్ల పర్యవేక్షణలోనే పరకామణిలో హుండీ ఆదాయం, లెక్కల వివరాలు గట్రా ఉంటాయి. అంటే జీఆర్లు స్వయంగా వచ్చి పర్యవేక్షించారు. వారి తరపున పర్యవేక్షణ బాధ్యతను ఓ ఉద్యోగికి అప్పగిస్తారు. మామూలుగా పరకామణిలో పనిచేసే ప్రతి ఉద్యోగి పైన విజిలెన్స్ నిఘా ఉంటుంది. విధుల్లోకి వచ్చే ప్రతి ఉద్యోగిని టాప్ టు బాటం క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. విధుల్లోకి వచ్చేటప్పుడు, విధులు ముగించుకొని బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఉద్యోగిని తనిఖీ చేస్తుంది విజిలెన్స్ విభాగం. రోజుకు పరకామణిలో 3 నుంచి 4 నిండిన హుండీలను లెక్కిస్తారు. హుండీని కొప్పెర అంటారు. కొప్పెర నిండిన వెంటనే ఆలయం నుంచి పరకామణికి తరలిస్తారు. లెక్కించిన తర్వాత బ్యాంక్ అధికారులకు అప్పగిస్తారు. భక్తులు మొక్కులో భాగంగా నగదుతో పాటు విలువైన వస్తువులు, విదేశీ కరెన్సీ ఇలా నిలువు దోపిడీ సమర్పిస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. లెక్కింపు సమయంలో ఏఈఓ స్థాయి నుంచి అటెండర్ల వరకు పరకామణిలో ఉంటారు. లెక్కింపులో బ్యాంకు ఉద్యోగులు, శ్రీవారి సేవకులు ఉంటారు. అంతేకాదు 360 డిగ్రీస్లో అక్కడ నిఘా కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా విజిలెన్స్ డిపార్ట్మెంట్లో సైరన్ మోగుతుంది. అంత పకడ్బందీగా ఉంటుంది పరకామణి వ్యవస్థ. ఇంత పటిష్ట నిఘా మధ్యలో చోరీ ఎలా జరిగిందనేగా మీ డౌటు? పరకామణి మొత్తం జీఆర్ మఠానికి చెందిన ఉద్యోగి పర్యవేక్షణలో ఉంటుంది కదా. ఆ ఉద్యోగికి తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఆ ఉద్యోగే రవికుమార్. రవికుమార్కున్న ఈ ప్రివిలేజే కుంభకోణానికి రెడ్ కార్పెట్ పరిచిందే. పరకామణిలో స్కాము జరిగిందనేటువంటిది పోలీసు అధికారులు, దేవస్థానం అధికారులకు తెలిసి ఆ 100 కోట్లలో కొంత రాబట్టుకొని కొంత వీళ్ళు తినేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో ఒక చిన్న కేసు 29/4/2023లో రిజిస్టర్ చేశారు. ఆ మరుసటి రోజు అంటే 3 రోజుల్లోనే 1/5 ఈవో గారి నోటుతో ఈ యొక్క కొన్ని ఆస్తులన్నీ ఆ నిందితుడి దగ్గర గిఫ్ట్ రాయించుకున్నారు అనేటంటే 40 కోట్ల ఆస్తులు గిఫ్ట్ రాయించుకున్నారంటే ఎన్ని 100 కోట్ల స్కామ్ జరిగింది. స్వామివారికి విదేశీ కరెన్సీ రూపంలో భారీగా కానుకలు సమర్పించేవారు భక్తులు. డాలర్లతో పాటు పలు దేశాలకు చెందిన కరెన్సీని రవికుమార్ దొంగిలించాడు అన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు విజిలెన్స్ డిపార్ట్మెంట్కు రెడ్ హ్యాండెడ్గా నగదుతో పట్టుబడినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. అంతేకాదు దొంగలించిన సొమ్ము విజిలెన్స్ కంటపడకుండా ఉండేందుకు శరీరంలోనే రవికుమార్ ఓ అరను కూడా ఏర్పాటు చేసుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. పెద్ద జీఆర్ తరపున విధుల్లో ఉన్న సివి రవికుమార్ గత కొన్నేళ్లుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు 2023 ఏప్రిల్ 29న కేసు నమోదైంది కూడా. మొత్తం 200 కోట్ల మేరకు విదేశీ కరెన్సీని తరలించినట్లు ఆరోపణలొచ్చాయి. విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పిఎస్లో కేసు ఫైల్ అయింది. పోలీసుల విచారణలో రవికుమార్ అవినీతి బయటపడింది. ఈ మేరకు పరకామణి నుంచి కాజేసిన సొమ్ముతో కొన్న ఆస్తులను టీటీడీకి బదిలీ చేసేందుకు రవికుమార్ అంగీకరించాడు. తిరుపతిలోని అశోక్ అపార్ట్మెంట్, పసుపర్తి పనోరమా అపార్ట్మెంట్స్లోని 14 ఫ్లాట్లను టీటీడీ స్వాధీనం చేసుకుంది. డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను రవికుమార్ డొనేట్ చేసినట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంది. తిరుపతితో పాటు చెన్నై, ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 40 కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీకి బదిలీ కాగా ఈ మొత్తం వ్యవహారం అటు శాసనమండలిలోనూ చర్చకొచ్చింది. 100 కోట్ల స్కామ్ కాదు, ఆ పై చిలుకు విలువైనటువంటి వజ్రాలు కూడా పరకామణి నుంచి బయటకు వచ్చేసాయని చెప్పి ఫిర్యాదులు అంటున్నాయి.
కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదిలే ప్రసక్తి లేదు. అప్పుడు ప్రభుత్వ పెద్దలు దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు ఉద్దేశపూర్వకంగా. మాకు ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద మాకు అనుమానాలు ఉన్నాయి. భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ధార్మిక క్షేత్రంలో ఇంత భారీ దోపిడీ జరిగితే ఆ దోపిడీ దాన్ని ప్రొటెక్ట్ చేశాడు. ఇంత చిన్న సెక్షన్లు పెడతారయ్యా? ఇంత భారీ దోపిడీ చేస్తే చిన్న సెక్షన్లు పెట్టి లోక్ అదాలత్ కాంప్రమైజ్ చేసుకుంటారా? 2023 సెప్టెంబర్లో లోక్ అదాలత్లో టీటీడీ రవికుమార్ మధ్య రాజీ కుదుర్చుకున్నారని టాక్. అయితే టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు చర్చగా మారింది. పోలీసుల నుంచి ఎక్స్ట్రీమ్ ప్రెషర్ వచ్చిందన్న కామెంట్స్ చర్చగా మారాయి. ఏప్రిల్లో కేసు నమోదైతే సెప్టెంబర్లో 5 నెలల లోపే లోకాయుక్తలో రాజీ కావడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్న టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంక్వైరీ కమిషన్ కు పట్టుబడుతున్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విచారణ జరపాలని కోరతామన్నారు బీజేపీ నేత భానుప్రకాష్. ఇన్పార్షియల్ ఎంక్వైరీ, ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి అని మిత్రులారా. ఒక ఎంక్వైరీ కమిషన్ ద్వారా దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దీని వెనకాల నుండి వ్యక్తులు, శక్తులు, పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు, ముఖ్యంగా వాటాదారులు, ఎవరెవరికి ఎంతెంత వాటా పోయింది, ఎవరెవరికి ఎన్నెన్ని కోట్లు పోయిందో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఇంకా ఒక ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలి. అప్పటి టీటీడీ అధికారులు కొందరు, పోలీసులు, నాటి టీటీడీ చైర్మన్ కలిసి రవికుమార్ను బెదిరించి 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాయించుకున్నారు అన్నది భానుప్రకాష్ రెడ్డి ఆరోపణ. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నో అనుమానాలున్నాయని, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతేకాదు, పరకామండ్లోనే కాదు, భక్తుల వసతి గదుల విషయంలోనూ గోల్మాల్ కథ నడిచిందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఇది కూడా 100 కోట్ల స్కామ్ అంటోంది జనసేన. వసతి గదుల కోసం భక్తులు చెల్లించిన డిపాజిట్లలో భారీ అవినీతి జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. గదుల కోసం చెల్లించిన క్యాష్ ఆన్ డిపాజిట్ గత ప్రభుత్వంలో టీటీడీ వాపస్ చేయలేదని, ఇదంతా ఎవరి జోబుల్లోకి వెళ్లిందో తేల్చాలంటున్నారు కిరణ్ రాయల్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో తిరుమలలో ఒక 500 రూపాయల రూమ్ తీసుకుంటే 500 డిపాజిట్ చేసేదానికి ఆన్లైన్లో తీసుకునేవాళ్ళు. 5,000 రూపాయల రూమ్ తీసుకుంటే 5,000 రూపాయలు డిపాజిట్ చేసుకునేవాళ్ళు. దాన్ని తిరిగి 15 రోజులకో 20 రోజులకో అకౌంట్లో పడుతుందని చెప్తారు. అది పడినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? గతంలో ఇదే విషయాన్ని 2023లో నేను ప్రశ్నిస్తే నా మీద టీటీడీ అధికారులు కేసు పెట్టారు. దేవుని ఉండిలో వేసాంలే, పోతే 500 పోయింది అనుకుంటారు. కానీ అది పోయేది దేవుని ఉండిలో కాదు, జగన్ ఉండిలోకి. దీని మీద విచారణ కోరుతున్నాము. మొత్తానికి పరకామణి ఇష్యూతో పాటు ఇప్పుడు గదుల కుంభకోణంపై కూడా విచారణకు డిమాండ్ చేస్తున్నారు కూటమి నేతలు.